कच्चिच्चिवं देवकभोजपुत्र्या विष्णुप्रजाय इव देवमातुः कच्चिशिवं कच्चित्त्वं देवकभोजपुत्र्या विष्णुप्रजाय इव देवमातु या वै स्वगर्भेण ददार देवं त्रयीयता यज्ञवितानमर्तम् या वै स्वगर्भेण ददार देवं त्रयीयता यज्ञवितानमर्दम् కచ్చిత్ ఒకవేళ శివం అంతయు క్షేమం దేవక భోజపుత్ర్య దేవక భోజరాజు తనయ విష్ణు ప్రజాయ దేవదేవునికి జన్మనొసగిన ఈమె ఇవ వలె దేవమాతు దేవతల జనని యొక్క యా ఎవరైతే వై నిశ్చయముగా స్వగర్భేణ తన గర్భమునందు దధార ధరించెను దేవం దేవదేవుని త్రయి వేదములు యథా అంతగా యజ్ఞవితానం యజ్ఞమును విస్తరించుట యొక్క అర్థం ప్రయోజనం. వేదములు యజ్ఞ ప్రయోజనములకు నిలయమైనట్లు దేవకీదేవి దేవమాతయగు అదితి ఒనరించిన రీతి పూర్ణ పురుషోత్తముడగు భగవానుని గర్భమునందు ధరించెను. ఆమె క్షేమగా ఉన్నదా? భాష్యం. వేదములు దివ్య జ్ఞానము మరియు ఆధ్యాత్మిక విలువలతో నిండియుండును. అదే విధముగా దేవకీదేవి శ్రీకృష్ణుని జనని వేదములు మూర్తీభవించిన భావము రూపున తన గర్భమునందు దేవదేవుని దాల్చినది. వేదములు మరియు భగవానుని నడుమ ఎట్టి భేదము లేదు. శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుట యందే వేదములు లక్షితమై ఉన్నవి. ఇక ఆ దేవదేవుడు సాక్షాత్తుగా వేద స్వరూపుడే. దేవకీదేవి అర్ధయుతమగు వేదములతో పోల్చబడగా భగవానుడు వాని మూర్తీభవించిన ప్రయోజనములతో పోల్చబడినాడు. దర్శనం అవుతుందా? సో ఇప్పుడు ఈ 33వ శ్లోకంలో విదురుడు ఏమడుగుతున్నాడు అంటే, ఈ సెక్షన్ చూసుకుంటే ఈ శ్లోకాలలో గత 4-5 శ్లోకాలు, దీని తర్వాత కొన్ని శ్లోకాలు ఇవన్నీ చూసుకుంటే విదురుడు ఉద్ధవుణ్ణి అడుగుతున్నాడు, కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. సో యుధిష్ఠిర మహారాజు, పాండవులు అందరూ బాగున్నారా? యుయుధానుడు బాగున్నాడా? సాంబుడు బాగున్నాడా? ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో దేవకీదేవి బాగుందా అని కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, అంటే భక్తులందరూ కలిసినప్పుడు కుశల ప్రశ్నలు వేసుకుంటే అది కరెక్టేనా, అలా అడగొచ్చా, బాగున్నావా, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా, ఇలాంటి కుశల ప్రశ్నలు వేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ కృష్ణుడి గురించే మాట్లాడుకోవాలా, ఇట్లాంటి డౌట్లు ఉంటాయి కొంతమందికి. సో కుశల ప్రశ్నలు వేసుకోవచ్చు, కానీ ఆ కుశల ప్రశ్నలు ఎలా అంటే నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా ఇలా కాకుండా, పూర్వకాలంలో కుశల ప్రశ్నలు ఎలా ఉండేవంటే, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, ఎస్పెషల్లీ సాధువులు కలిసినప్పుడు ఎలా అడిగేవాళ్ళంటే, మీ యొక్క ఆధ్యాత్మిక సాధన ఎలా సాగుతుంది, భగవద్ధామం చేరుకునే ప్రయత్నంలో మీరు చేసే ప్రయత్నము ఎంతవరకు వచ్చింది, ఎలా కొనసాగుతుంది. సో ఇలా అడిగేవాళ్ళు అనమాట. పాతకాలంలో ప్రశ్నలు ఇలా అడిగేవాళ్ళు సాధువులు. సో మనం కూడా భక్తులు కలిసినప్పుడు అంటే ఇంకా మనం ఈ గత 30-40 ఏళ్ల నుంచి అలవాటైన ఆచరణ కాబట్టి ఎలా ఉన్నారు, బాగున్నారా అని మొదలు పెట్టవచ్చు, తప్పలేదు. ఇంకా
ఇక లేకపోతే ఏమవుతుందంటే మరీ కృత్రిమంగా మరీ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. డైరెక్ట్గా ఇలా మీ ఆధ్యాత్మిక జీవనం ఎలా సాగుతుంది, మీ సాధన ఎలా సాగుతుంది అని డైరెక్ట్గా అలా మొదలు పెడితే కృత్రిమంగా ఉంటుంది. అందుకు మొదలు పెట్టండి. మీరు బాగున్నారా అని అడగండి. అడిగి ఇది కూడా అడగండి. దాని తర్వాత మీరు బాగున్నారా అనే క్వశ్చన్ అక్కడితో ముగించకుండా దాని తర్వాత మీ సాధన ఎలా ఉంది, ఇవాళ ఏం విన్నారు, మీరు కృష్ణ కథ ఇవాళ ఏం విన్నారు, ఏం చదివారు, భాగవతంలో ఏ ఏ అధ్యాయం చదివారు, ఏ ఏ స్కందము ఏ అధ్యాయం చదివారు, కృష్ణుడి గురించి ఏదైనా 2 మాటలు చెప్పండి. ఇలాగా కుశల ప్రశ్నల్లో ఇది ఈ కృష్ణుడి యొక్క అంశం కూడా చేకూరిస్తే అప్పుడు మనం సఫలీకృతం అవుతాము. సో ఇప్పుడు ఉద్ధవుడు చేసింది అదే, ఆ విదురుడు చేసింది అదే అనమాట. ఉద్ధవుడిని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే చూసారా మీరు ఇప్పుడు నేను ఈ అధ్యాయం మొత్తము చదవమని ఎందుకు చెప్పాను నేను? మీరు ట్రాన్స్లేషన్స్ కనుక, అనువాదం కనుక చూసినట్టయితే విదురుడు ఏదో ఊరికే పేరు పెట్టి ఆ దేవకీ దేవి బాగుందా అని ఊరికే అడగలేదు. ఆ దేవకీ దేవి యొక్క ఒక 4-5 వాక్యాలలో దేవకీ దేవి యొక్క గొప్పతనము, దేవకీ దేవి యొక్క కీర్తిని పొగుడుతూ అడిగారనమాట. అంటే విదురుడి యొక్క ఉద్దేశం ఏంటి? వీళ్ళందరూ బాగున్నారా అని అడగడంలో వాళ్ళ కీర్తిని కొనియాడడం అనమాట. వాళ్ళ కీర్తిని మనందరికీ చెప్పే ప్రయత్నంలో ఉద్ధవుణ్ణి ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. విదురుడు ఆత్మజ్ఞానం పొందినవాడు, భగవద్భక్తి కలవాడు. సో విదురుడికి ఇవన్నీ తెలుసు. హృదయంలోనే ఆ భగవంతుడు పరమాత్మ రూపంలో అన్నీ చెప్తాడు. కానీ ఇవన్నీ అడగడంలో ఏంటంటే ఉద్దేశం అక్కడ అదొక అవకాశం అనమాట. ఈ ఈ గొప్ప గొప్ప భక్తులు, ఆ భగవంతుని భక్తుల సంబంధించి వాళ్ళ కీర్తిని కొనియాడడానికి చేస్తున్న ప్రయత్నం అనమాట. లేకపోతే సింపుల్గా ఒక పేరు చెప్పేసి అడగొచ్చు. అలా కాకుండా యూదానుడు గురించి చెప్తున్నప్పుడు యూదానుడు గురించి ఏం చెప్పారు? అర్జునుడి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క గురించి ఒక్కొక్క రకంగా కొనియాడారనమాట. ఇప్పుడు ఇక్కడ 33వ శ్లోకంలో దేవకీ దేవి గురించి ఏమి కొనియాడారు? దానికన్నా ముందు రమేష్ ప్రభు మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? అడిగా చెయ్యి చూసాను అక్కడ. హరే కృష్ణ రమేష్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, కుశల ప్రశ్నలు అడిగేటప్పుడు మీరు రోజు 16 మాలలు చేస్తున్నారా? ఏకాదశి అప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నారు? ఇవి కూడా అడగచ్చా ప్రభుజీ? అడగచ్చు. అంటే మనం సాధువులంతా ఆధ్యాత్మికంగా ఇంకా, అంటే నేనైతే ఎదగలేదు కాబట్టి కలిసినప్పుడు మీరు 16 మాలలు చేస్తున్నారా, 4 నియమాలు పాటిస్తున్నారా, అలాగే భాగవతం కానీ భగవద్గీత కానీ కనీసం ఒక 10 నిమిషాలైనా చదువుతున్నారా చెప్పండి. అప్పుడు నేను 10 నిమిషాలు చదువుతున్నాను అనుకోండి, అవతల వ్యక్తి నేను అరగంట చదువుతున్నాను అనుకోండి, సో దట్ ఐ కెన్ ఆల్సో ఇన్స్పైర్ విత్ టువర్డ్స్ ఓహో నేను కూడా ఇంకా చదవాలి ఆయనలాగా అనే ఒక భావం వస్తుంది. అవును, ఇది అడగచ్చా అని. అడగచ్చు. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా తెలిసిన భక్తులే ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళని ఇప్పుడు 16 మాలలు చేస్తున్నారా, 4 నియమాలు పాటిస్తున్నారా అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆ 2 తప్పకుండా చేస్తారు వాళ్ళు. కాబట్టి అది కాకుండా మీ మీ సాధన ఎలా సాగుతుంది, నన్ను ప్రోత్సాహపరిచే ఒక ఏదైనా 2 మాటలు చెప్పండి. మీరు ఈరోజు ఏం చదివారు, భగవద్గీత కానీ భాగవతం కానీ మీ నుంచి వినాలనుకుంటున్నాను నేను అని అలా 2 క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఏదైనా చెప్తారు. అప్పుడు మీకు తెలిసింది మీకు ఏదైనా చెప్పొచ్చు. మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి విని మీరు చెప్పండి. లేకపోతే ఏమవుతుందంటే మనం ఏదో
ఒక ప్రీచర్ లాగా మనమే చెప్పడానికి అక్కడ తయారయ్యాం అన్నట్టుగా కనపడుతుంది. అలా కాకుండా కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళ నుంచి 4 మాటలు కృష్ణుడి గురించి విని తర్వాత మీకు ఏదైనా తెలిస్తే అప్పుడు మీరు చెప్పండి అట్లా. ధన్యవాదాలు. సో ఇక్కడ దేవకి దేవి గురించి ఏముంది, ఎలా కీర్తి కొనియాడుతున్నారు? వేదములు యజ్ఞ ప్రయోజనములకు నిలువైనట్లు దేవకి దేవి దేవమాతయగు అతిథి ఒనరించిన రీతి పూర్ణ పురుషోత్తముడగు భగవానుని గర్భమునందు ధరించెను. ఆమె క్షేమంగా ఉన్నదా? సో ఈ శ్లోకంలో విదురుడు వేదాలను కొనియాడాలని అనుకుంటున్నారనమాట. వేదాల యొక్క ఉద్దేశం ఏంటి, వేదాల యొక్క లక్ష్యం ఏంటి, అది చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారు? వేదములు దివ్య జ్ఞానము మరియు ఆధ్యాత్మిక విలువలతో నిండి ఉండును. అదేవిధముగా దేవకి దేవి వేదములు మూర్తిభవించిన భావము రూపమున తన గర్భమునందు దేవదేవుని దాల్చినది. వేదములు మరియు భగవానుని నడుమ ఎట్టి భేదము లేదు. శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటయందే వేదములు లక్షితమై ఉన్నవి. సో ఇక్కడ వేదముల యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుని తెలుసుకోవడం. ఇప్పుడు 4 వేదాలు ఉన్నాయి మనకి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. సో వేదాలలో మనకి చాలా వరకు ఏముంటుందంటే కర్మకాండల గురించి ఉంటుంది. అంటే నువ్వు ఈ యొక్క రిచువల్ నిర్వర్తించు, దానికి నీకు ఈ ఫలితం వస్తుంది, లేకపోతే ఈ పూజ చెయ్యి, దానికి ఫలితము ఇంకో ఫలితం వస్తుంది. ఇలాగ వేదాలలో మొత్తం 99% అంతా మనకి ఇలా ఈ విధంగానే ఉంటుంది. కర్మకాండ రిచువల్స్ గురించే ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు చూస్తే బ్రాహ్మణ ఎవరైతే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, చిన్నప్పటి నుంచి ఈ వేద పఠనము, వేద పారాయణము ఇవి చేస్తున్నారో, వాళ్ళు ఏంటంటే ఈ కర్మకాండ రిచువల్స్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది వాళ్ళకి. వేదాల లక్ష్యం ఏంటి అసలు? కృష్ణుడు భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా, 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పినట్టుగా, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. వేదైశ్చ సర్వైర్, అన్ని వేదాల ద్వారా, అహమేవ వేద్యో, అన్ని వేదాలు నా నుండే వచ్చాయి, ఈ వేదాల ద్వారా నన్ను తెలుసుకోండి. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఈ వేదాల యొక్క లక్ష్యము నన్ను తెలుసుకోవటమే అని భగవంతుడు మనకి 15వ అధ్యాయంలో చెప్పాడు. సో ఇప్పుడు మీరు ఎవరైనా ఈ స్మార్త బ్రాహ్మణులు, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, అన్ని చోట్ల స్మార్త బ్రాహ్మణులు అని ఉంటారు. ఇప్పుడు మనకి ఎవరైనా ఉన్నారా? ఈ కాల్లో ఎవరైనా ఉన్నారా స్మార్త బ్రాహ్మణులు? ఓకే. సో స్మార్త బ్రాహ్మణులు వీళ్ళు వేద పారాయణము చిన్నప్పటి నుంచి చేయడము, ఎందుకంటే వంశపారంపర్యంగా వస్తుంది అది. వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, ముత్తాతల దగ్గర నుంచి అలా వంశపారంపర్యంగా వస్తుంది అది. సో అందుకే అదే వేద పారాయణం మీదే ఉంటుంది వాళ్ళ శ్రద్ధ అంతా. అయితే నేను ఒకసారి ఈ మధ్య ఒక శ్రీ వైష్ణవ భక్తుడు, ఇక్కడే మా అమెరికాలో, ఇప్పుడు మేముండే సియాటల్ ప్రాంతంలోనే, ఆయన వేదం చిన్నప్పటి నుంచి వేదం నేర్చుకున్నారు. అండ్
ఆ, ఇక్కడ రకరకాల temples లో ఆయన పూజలు చేస్తుంటారు, కళ్యాణాలు చేస్తుంటారు. ఆ, ఆ, అన్ని అన్ని రకాల పౌరోహిత్యము, అర్చక ప్రవృత్తి ఇవన్నీ చేస్తుంటారు. అయితే మొన్న ఇప్పుడు ధనుర్మాసం కదా, ఈ ధనుర్మాసంలో నన్ను ఒకసారి పిలిచారనమాట వాళ్ళు శ్రీ వైష్ణవ భక్తులు. వాళ్ళు ధనుర్మాస ఉత్సవం చేసుకుంటుంటే నన్ను పిలిచి ఒకసారి మాట్లాడమన్నారు. మాట్లాడమంటే నేను వెళ్ళి మాట్లాడాను కొద్దిసేపు. ఆ, నేను మెయిన్ ఏ టాపిక్ మాట్లాడానంటే, ఇప్పుడు మనకి ధనుర్మాస అదొక ఫెస్టివల్. ఇలాగ మనకి రకరకాల ఫెస్టివల్స్ ఉన్నాయి, సంవత్సరం మొత్తంలో రకరకాల ఫెస్టివల్స్ ఉన్నాయి మనకి. జన్మాష్టమి ఫెస్టివల్, రామనవమి, ఉమ్, ఆ, ఇప్పుడు కార్తీక మంత్, ధనుర్మాసము, ఆ, మనకి నెక్స్ట్ ఇయర్ ఇయరే 2026లో పురుషోత్తం మంత్ ఉంటుంది మనకి. సో ఇలాగ రకరకాల ఫెస్టివల్స్, ఏకాదశి పర్వదినాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనందరం ఇక్కడ ధనుర్మాసం ఉత్సవం చేసుకోవడానికి అందరము ఒక చోట కలిసాము. వీటి ఉద్దేశం ఏంటి, ఈ ఫెస్టివల్స్ చేసుకునే ఉద్దేశం ఏంటి అని అడిగాను నేను వాళ్ళని. ఆ, కొంతమంది చెప్పారు భగవంతుని పై ప్రేమ పెంపొందించుకోవడానికని, ఆ, ఇలా రకరకాలుగా చెప్పారు. సో అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే భగవత్ స్మరణ. భగవత్ స్మరణ. మనం ఎప్పుడైతే ఇలాంటి ఫెస్టివల్స్ ఇవన్నీ అటెండ్ అవుతుంటామో, ఆ, ఆ, లేకపోతే గుడికి వచ్చి మనం టెంపుల్లో కీర్తన కానీ ప్రవచనం కానీ వింటామో, ఆ, తోటి భక్తుల సాంగత్యం తీసుకుంటామో, వీటన్నిటి వల్ల మనకి ఆ భగవత్ స్మరణ అనేది అలవాడుతుంది. ఆ టెంపుల్లో గడిపిన 1 గంట సేపు 2 గంటల సేపు ఆ, మనం ఏదైతే కార్యక్రమాలు అక్కడ చూస్తుంటామో వాటన్నిటి ద్వారా మనకి భగవత్ స్మరణ అనేది అలవాటు పడుతుంది. సో ఎందుకంటే మనం ఏ చేసినా కూడా మన ముఖ్య ఉద్దేశము భగవత్ స్మరణ. స్మర్తవ్యం సతతం విష్ణుర్ విస్మర్తవ్యం న జాతు చిత్. సర్వే విద్ధి నిషేధాస్యుర్ ఏతయోర్ ఏవ కింకరః. సో ఇది పద్మపురాణంలో చెప్తారనమాట. స్మర్తవ్యం సతతం విష్ణుర్, ఎల్లప్పుడూ ఆ భగవంతుణ్ణి స్మరించుకోండి. విస్మర్తవ్యం నజాతు చిత్, భగవంతుణ్ణి ఎప్పుడూ మరవకండి. సర్వే విద్ధి నిషేధాస్యుర్ ఏతయోర్ ఏవ కింకరః. సర్వే అంటే అన్ని రకాల, విద్ధి నిషేధ. విద్ధి నిషేధ అంటే చేయదగిన పనులు, చేయకూడని పనులు. వేదాలలో ఈ చేయదగిన పనులేంటి, చేయకూడని పనులేంటి, సుకర్మ, వికర్మ ఇవన్నీ చెప్తారు. లేకపోతే కొన్ని రకాల నియమాలు, ఇప్పుడు మనం భక్తిలో చేయడానికి కొన్ని రకాల నియమాలు, లేకపోతే వేదాల్లో రకరకాల నియమాలు ఉంటాయి. యమ నియమ అట్లాంటివి, చేయాల్సినవి చేయకూడనివి, డూస్ అండ్ డోంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ ఇవన్నీ ఏంటి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ డోస్ అండ్ డోంట్స్ ఇవన్నీ ఏంటి, కింకరః. ఇవన్నీ కింకరులు. అంటే కింకరులు అంటే సేవకులు. దేనికి సేవకులు? ఆ ముఖ్య ఉద్దేశము, ఆ ప్రప్రదమైన లక్ష్యము, భగవత్ స్మరణ అనే ప్రప్రదమైన లక్ష్యానికి ఈ విద్ధి నిషేధాలన్నీ సేవకులు అన్నమాట. అంటే ఇవన్నీ సెకండరీ. వేదాల్లో చెప్పిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్, విద్ధి నిషేధాలన్నీ సెకండరీ అన్నమాట. సో అయితే నేను ఇదే మాట చెప్పాను అక్కడ. చెప్తే తర్వాత ఒకతను శ్రీ వైష్ణవ భక్తుడు, వేదం తెలిసినవాడు, వేదము చెప్తాడనమాట, వేదం కూడా వేరే వాళ్ళకి నేర్పిస్తాడు. సో అతనికి ఆ విషయం నచ్చలేదు. వేదాల్లో చెప్పిన ఈ విద్ధి నిషేధాలు సెకండరీ అనడము ఆయనకి నచ్చలేదన్నమాట. ఆ శ్లోకంలో పద్మపురాణంలో అదే చెప్పారు.
ఆ, సో కానీ ఈయనకి నచ్చలేదు. ఎందుకంటే ఈయన చిన్నప్పటి నుంచి వేదం నేర్చుకుంటూ వేద పారాయణం చేస్తూ ఇప్పుడు వేరే వాళ్ళకి వేదం నేర్పుతూ ఉన్నాడు ఆయన. సో ఎప్పుడైతే ఈ వేదాల్లో ఈ విధి నిషేధాలు సెకండరీ అని చెప్పేటప్పటికి ఆయనకి ఆ, కొంచెం నచ్చలేదు. సో ఆయన ఏమంటారంటే వేదమే ముఖ్యం అంటారు. వేదము, వేద పారాయణము, వేద పఠనము ఇదే ముఖ్యం అంటారు ఆయన. సో సరే ఏంటి వేద లక్ష్యం, వేద 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 పారాయణం యొక్క లక్ష్యం ఏంటంటే ఏమీ లేదు. వేద పారాయణం లక్ష్యం ఏముంది? వేద పారాయణం చేసుకుంటూ పోవడం అంతే అని అంటారు అంతే ఆయన. నేను చాలా ఆశ్చర్యపోయాను. సో అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన చాలా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ సుపరిచితులు. అండ్ ఇక్కడ చాలా మంది పిలుస్తారు ఆయన్ని పూజలు, పునస్కారాలు, కళ్యాణాలకి, అన్నిటికీ. సో వేదాల లక్ష్యం వేద పారాయణం అంతే అంతే అంటాడు ఆయన. సో అలా చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఆ, మనకి ఎలా అయితే ప్రభుపాదుల వారు భగవద్గీత 2వ అధ్యాయంలో ఆ, కృష్ణుడు కొన్ని శ్లోకాలు చెప్తారు అక్కడ వేదాల గురించి. ఏమనంటే వేదాల్లో ఉన్న భాష పూలల్లో ఉన్న మకరందము, వాటిలో ఉన్న సువాసన లాగా ఉంటుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాద రథా పార్థ నాణ్యదస్తీతి వాదినః త్రైగుణ్యా విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. కృష్ణుడు ఏం చెప్తారంటే అక్కడ అర్జునుడికి ఏం చెప్తారంటే ఈ ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ వేదాల పట్ల ఆకర్షితుడు కాకుండా ఈ మూడు గుణాల్ని బోధించే, 3 గుణాల గురించి చర్చించే ఈ వేదాలని అధిగమించు. ఆ వేదాలని ఈ మూడు గుణాలని దాటుకొని వేదాలు ఏవైతే చెప్తున్నాయో ఆ 3 గుణాల గురించి ఆ స్థాయి నుంచి అధిగమించి నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నిస్త్రైగుణ్యో మీన్స్ ఈ 3 గుణాలు సత్వ, రజస్ అండ్ తమస్, ఈ 3 గుణాలకి సంబంధించి వేదాలు ఏవైతే చెప్తున్నాయో ఆ స్థాయిని మించి నువ్వు వెళ్ళి కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్తారు. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ కృష్ణుడు అంటే వేదాల్లో చెప్పేది అదే ప్రధానం కాదు. దానికన్నా ముందు ప్రథమ అధ్యాయంలో అంతా అర్జునుడే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అర్జునుడు? ఈ వేదాల్లో ఇది చెప్పారు, ఆ వేదాల్లో అది చెప్పారు, అర్థశాస్త్రంలో ఇది చెప్పారు, ధర్మశాస్త్రంలో అది చెప్పారు, మనుస్మృతిలో ఇది చెప్పారు. మనుస్మృతి ప్రకారం ఎవరైతే ఆతతాయి అంటే అగ్రేసర్స్ చేయకూడని పనులు చేస్తారో వాళ్ళని హతం చేయవచ్చు. 6 రకాల అగ్రేసర్స్ అక్కడ చెప్తారనమాట. ఆతతాయి అంటారు కదా, అత్వైతాన్ ఆతతాయినో. సో ఎవరైతే ఈ చేయరాని పనులు చేస్తారో అంటే శిశువధ చేయడము, ఒకళ్ళ ఇంటికి నిప్పు పెట్టడము, ఒకళ్ళకి విషం ఇచ్చి చంపాలనుకుని ప్రయత్నించడము, ఒకళ్ళ ఆస్తిని దొంగిలించడము, ఒకళ్ళ భూమిని లాక్కోవడము, లేకపోతే ఇలాంటి పనులు చేసిన వాళ్ళని చంపవచ్చు అని మనుస్మృతి చెప్తుంది అని అర్జునుడు చెప్పి తర్వాత ఏమంటాడంటే మనుస్మృతిలో ఇలా చెప్పినా కూడా తర్వాత ధర్మశాస్త్రం ప్రకారం ఏముందంటే ఒకవేళ ఈ అగ్రేసర్స్ అంటే ఈ చేయకూడని పనులు చేసిన వాళ్ళు మన బంధువులే అయితే వాళ్ళని చంపకూడదు.
అని ధర్మశాస్త్రం చెప్తుంది అని అంటాడు. మనుస్మృతిలో ఒక రకంగా చంపాలని చెప్తుంది, కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఈ ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన బంధువులైతే వాళ్ళని చంపకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అని ఇలా రకరకాలుగా వేదాలు ఇవన్నీ మొత్తం అవపాసన బట్టి అర్జునుడు రకరకాల రిఫరెన్సెస్, సెక్షన్స్, లాస్, కోడ్స్ అన్నీ ఇచ్చి చెప్తుంటాడు అనమాట. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా వాదిస్తాడు, ఒక డిఫెన్స్ లాయర్ లాగా వాదిస్తాడు అనమాట. ఎందుకంటే అర్జునుడు ఫస్ట్ ప్రథమోధ్యాయంలో మొదటగా ఏమన్నాడు, నేను యుద్ధం చేయను అని గాంధీవం పక్కన పడేసి నిర్ణయం తీసుకున్నాడు. నేను యుద్ధం చేయను అని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఒక డిఫెన్స్ లాయర్ లాగా వాదిస్తున్నాడు అనమాట. మనుస్మృతిలో ఇది చెప్పారు, ధర్మశాస్త్రంలో ఇది చెప్పారు అని ఇవన్నీ వేదాల్లో ఉన్నాయన్నీ కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఇవన్నీ విని ఒకటే మాట అన్నాడు, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో నువ్వు వేదాల్లో చెప్పింది కాదు, వేదాల్లో చెప్పిందంతా ఈ సత్వ, రజస్, తమస్ ఈ 3 గుణాలకు సంబంధించే ఉంటుంది. నువ్వు ఈ స్థాయిని అధిగమించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని కృష్ణుడు అర్జున్ని యుద్ధం చేయడానికి ప్రోత్సహించాడు. సో అంటే ఇప్పుడు ఒక రకంగా చూస్తే కృష్ణుడు చెప్పింది యుద్ధం చెయ్యి చంపు అనేది ఒక రకంగా చూస్తే తప్పది, కానీ అది దైవ కార్యం. సంసిద్ధిర్ హరితోషణం. మన 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 జీవితానికి సాఫల్యత ఎప్పుడు అంటే హరితోషణం. మనం చేసే పనుల వల్ల హరితోషణం, ఆ భగవంతుడికి సంతోషం కలిగితే అదే మన జీవితానికి సాఫల్యత. సంసిద్ధి క్షత్రియుల లక్షణం కూడా అని చెప్పారు కదా ప్రభు. క్షత్రియులు యుద్ధం ఖచ్చితంగా చేయాలి కదా ధర్మరక్షణ కొరకు. క్షత్రియులు నీ ధర్మ ప్రకారం, అది ఇంతకుముందు చెప్పాడు. అది ఎప్పుడు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ చేయాలనేది కొంచెం తక్కువ స్థాయిది. అది క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడానికి చేసే పని కొంచెం తక్కువ స్థాయిది. అది దానికన్నా పై స్థాయి ఏంటి, భగవంతుణ్ణి మెప్పించడానికి అక్కడ క్షత్రియుడైనా ఎవరైనా కూడా భగవంతుడు చెప్పింది చేయడం అనేది అది సాధారణ కర్తవ్యానికన్నా ఒక పైమెట్టు అనమాట. మన వర్ణాశ్రమాల ప్రకారం నిర్వర్తించే కర్మల కంటే ఇంకో పైమెట్టు అనమాట అది. అంటే భగవంతుడి పట్ల ప్రేమతో చేసే పని అనమాట అది. సంసిద్ధిర్ హరితోషణం. సో ఇప్పుడు ఇంతకుముందు ఇదే అధ్యాయంలో ఇప్పుడు విదురుడు తీర్థయాత్రలు చేసే ప్రయత్నంలో మనం లాస్ట్ క్లాస్లో అనుకుంటే చెప్పుకుంది అది. దాంట్లో అదే కదా, అక్కడ హరితోషణం ఏ శ్లోకం అది, 19వ శ్లోకమా ఏదో, నేను లాస్ట్ టైం క్లాస్ తీసుకున్నప్పుడు పుంబి ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశ కాదు, దీంట్లో ఈ 3వ అధ్యాయంలో, ఈ 3వ స్కందము ఈ మొదటి అధ్యాయంలో విదురుడి గురించి, విదురుడు చెప్పిన మాటలేది. పోయినసారి క్లాస్ తీసుకున్నప్పుడు థింక్ 19వ శ్లోకం చూస్తాను ఒకసారి. ప్రభుజీ 16 దుర్యోధన ఇన్సల్టెడ్ విదుర. దాని తర్వాత ఇంకోటి తీసుకున్నాను నేను. 19వ శ్లోకంలో చూడండి మీరు, హరితోషణాని అని ఉంది కదా. గాం పర్యటనే ధ్వ వివిక్త వృత్తి సదాప్లుతోద శయనోవధూత అలక్షిత స్వైరవధూత వేషో
వ్రతాని చేరే హరితోషణాని. వ్రతాని చేరే హరితోషణాని అంటే ఇప్పుడు ఈ తీర్థయాత్ర అనేది విదురుడు ఒక వ్రతంలాగా చేపట్టాడు. ఆ వ్రతం యొక్క లక్ష్యం ఏంటి? హరితోషణం. మీరు 19వ శ్లోకం లాస్ట్ లైన్ చూస్తే వ్రతాని చేరే హరితోషణాని. సో ఆ హరిని, ఆ శ్రీహరిని మెప్పించడానికి, ఆ శ్రీహరిని మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ వ్రతాన్ని, ఈ తీర్థయాత్ర వ్రతాన్ని నిర్వర్తిస్తున్నాడు. సో అలాగా ఇప్పుడు వేదాల లక్ష్యం ఏంటంటే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం, భగవంతుణ్ణి మెప్పించడం. అది వేదాల యొక్క లక్ష్యం. సో ఆ వేదాల యొక్క భావరూపమైనట్టి శ్రీకృష్ణ భగవానుని తన గర్భమునందు ధరించిన ఆ దేవకీదేవి ఎలా ఉంది అని అడుగుతున్నాడు. అసలు చూడండి ఎంత ఎంత బాగుంది చూడండి. అసలు ఈ ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది. నేను ఇది ఫస్ట్ టైం ఇప్పుడు ఈ శ్లోకం చదవడం కూడా నేను ఫస్ట్ టైం. ఇది ఊరికే మామూలుగా దేవకీదేవి బాగుందా అని మనం అడుగుతాం మామూలుగా. వేదాల భావస్వరూపమైన ఆ దేవాది దేవుడిని గర్భమునందు ధరించిన దేవకీదేవి ఎలా ఉంది అసలు వినడానికే ఎంత బాగుందంటే చూడండి అది. సో భాగవతం ఎంత అద్భుతం అంటే ఒక్కొక్క అర్థము దాని కూలంకుషంగా దాని అర్థం ఒక్కొక్క పదం దాని అర్థం కూలంకుషంగా తెలుసుకొని మనం ఇలాగా రోజు స్వాధ్యాయం చేస్తున్నట్టుగైతే మన హృదయంలో ఆ భగవంతుని పట్ల కొన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్, భావయుక్తమైన భక్తి పెంపొందుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం మెకానికల్గా చేస్తూ ఉంటాం. 16 మాలలు చేస్తాము, గుడికి వెళ్తుంటాము, ఆరతులలో పాల్గొంటాము, కీర్తనలు వింటాము, కీర్తనలలో పాల్గొంటాము, మనము క్లాసెస్ వింటాము, అన్నీ అవుతూనే ఉంటుంది. యాత్రలు చేస్తూ ఉంటాము, అన్నీ హడావిడిగా ఏదో బిజీగా నడిచిపోతుంటుంది అంతా. కానీ మన హృదయంలోంచి మన హృదయంలో ఒక భావం పెంపొందాలి భగవంతుని పట్ల. సో ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు తప్పకుండా మనకి ఒక స్పందన అనేది కలుగుతుంది. అరే ఎంత బాగా అడిగాడు విదురుడు, ఎంత గొప్పగా ఉంది ఇది, ఈ ప్రశ్న ఎంత గొప్పగా ఉంది అసలు అని మనకు ఆ విదురుడు అడిగిన ఆ ప్రశ్న ఏంటి, దేవకీ దేవి గురించి ఎలా అడిగాడు, దేవకీ దేవి యొక్క కీర్తిని ఎలా కొనియాడాడు అనేది మనకి ఒక ఆలోచన అనేది మనకు దాని మీద మెడిటేషన్ లాగా ఉంటుంది మనకి. సో భాగవతంలో ఇంకొక శ్లోకం ఉంటుంది ఈ వేదాల గురించి, వేదాల యొక్క లక్ష్యం గురించి చెప్పడానికి. మొదటి స్కందంలో ఏంటది? వాసుదేవా పరా వేద వాసుదేవా పరామకాః. చెప్తారా? వాసుదేవా పరా వేద వాసుదేవా పరామకాః. చెప్పండి. వాసుదేవ పరా వేద వాసుదేవ పరా వాసుదేవా పరా యోగ వాసుదేవా పరా క్రియాః. వాసుదేవా పరా యోగ వాసుదేవా పరా క్రియా. వాసుదేవా పరం జ్ఞానం వాసుదేవా పరం తపః. వాసుదేవా పరం జ్ఞానం వాసుదేవ పరం తప. వాసుదేవా పరో ధర్మో వాసుదేవా పరా గతిః. వాసుదేవా పరా ధర్మం వాసుదేవో పరా గతిః. ఓకే, సో దీంట్లో చూడండి అన్ని వేదాల యొక్క లక్ష్యము ఏంటనేది దీంట్లో చెప్తున్నారు. ద అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్
సుధా మాతాజీ మీ దగ్గర తెలుగు ఆ, ఈ అనువాదం ఉంటే చదవండి ఒకసారి ఈ శ్లోకానికి. నెంబర్ ఎంతండి? ఆ, ప్రథమ స్కందము 2వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. చదవండి. వన్ డాట్ 2.28 ప్రథమ స్కందము 2వ అధ్యాయము 28వ శ్లోక. ఎస్ ప్రభుజీ. చదవండి. వాసుదేవా పరవేద వాసుదేవా పరామకాః వాసుదేవా పరాయోగా వాసుదేవా పరాక్రియః క్రియాః వాసుదేవా పరం జ్ఞానం వాసుదేవా పరం తపః వాసుదేవా పరో ధర్మో వాసుదేవా పరాగతిః. ప్రభుజీ చదవాలా చదవండి. ప్రభుజీ? ట్రాన్స్లేషన్ చదవండి. భాష అనువాదం చదవండి. శాస్త్రములందరి జ్ఞానం యొక్క పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడై ఉన్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే. ఆ ఆదిదేవుని అనుభూతమునర్చుకొనుటకే యోగము ఉద్దేశింపబడినది. కామ్య కర్మ ఫలము అన్నీను అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్య జ్ఞానం అనగా అతడే. సర్వ విధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలుసుకొనుట కొరకే నిర్వహింపబడును. ఆ ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుత సేవను కూర్చుటయే పరమ ధర్మమై ఉన్నది. దేవుడైన అతడే మానవ జన్మ యొక్క పరమగతి అయి ఉన్నాడు. ప్రభుజీ భాష్యం చదవాలా? అవసరం లేదు ఇంకా. సో ఇప్పుడు దీంట్లో చెప్పినట్టుగా వాసుదేవ పరావేద, ఈ వేదాల యొక్క లక్ష్యము వాసుదేవుని తెలుసుకోవడం. వాసుదేవ పరామకాహ. మక అంటే ఈ యజ్ఞాలు, హోమాలు, యజ్ఞాలు. యజ్ఞయాగాదుల యొక్క లక్ష్యము వాసుదేవుణ్ణి తెలుసుకోవడమే. వాసుదేవ పరాయోగ, రకరకాల యోగాలు, కర్మయోగ, అష్టాంగ యోగ, జ్ఞానయోగ, ఈ భక్తి యోగ, ఈ వివిధ రకాలైన యోగాల యొక్క లక్ష్యము కూడా వాసుదేవుణ్ణి తెలుసుకోవడం. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరా పుంసాన్ అంతే నారాయణ స్మృతి. మన ఈ లైన్ చాలాసార్లు వినే ఉంటాం కదా, అంతే నారాయణ స్మృతి అంటే చివరి క్షణంలో నారాయణుణ్ణి స్మరించుకోవడమే ఈ జీవితం యొక్క లక్ష్యం. మనం చేసేది కర్మయోగ అయినా, సాంఖ్యయోగ అయినా, అష్టాంగ యోగ అయినా, భక్తి యోగ అయినా, ఏదైనా కూడా అంతే నారాయణ స్మృతి. జన్మలాభ పర పుంసాన్ అంతే నారాయణ స్మృతి. సో వాసుదేవ పరాయోగ అంటే అన్ని యోగాల యొక్క లక్ష్యము ఆ వాసుదేవుణ్ణి తెలుసుకోవడము. వాసుదేవ పరాక్రియా అంటే మనం నిర్వర్తించే అన్ని పనుల యొక్క ముఖ్య ఉద్దేశము ఆ భగవంతుణ్ణి తృప్తిపరచడము, భగవంతుని గురించి, భగవంతుని తెలుసుకోవడము, భగవంతుణ్ణి తృప్తిపరచడము. వాసుదేవ పరం జ్ఞానం, అన్ని రకాల జ్ఞాన సముపార్జన యొక్క ముఖ్య ఉద్దేశము వాసుదేవుణ్ణి తెలుసుకోవడం. ఇప్పుడు జ్ఞానయోగులు ఎవరైతే ఉంటారో, జ్ఞానయోగులు వాళ్ళు మాయావాదులు, బ్రహ్మజ్ఞానం అభ్యసించేవాళ్ళు. వాళ్ళంతా ఏం చేస్తారు? స్పెక్యులేటివ్ నాలెడ్జ్ అనమాట. ఉపనిషత్తుల్లో ఉన్న నాలెడ్జ్ ఏదో కొంత తీసుకొని దాని నుంచి స్టార్ట్ చేసి మిగతాదంతా వాళ్ళు ఊహాజనితమైన జ్ఞానం, ఊహాజనితమైన జ్ఞాన మార్గంలో ఉంటారు వాళ్ళు. సో ఎవరి మైండ్లో ఏది అనిపిస్తే అది, భగవంతుడు ఇలా ఉన్నాడు లేకపోతే అలా ఉన్నాడు, భగవంతుడికి రూపం ఉంది లేకపోతే రూపం లేదు, కాసేపు రూపం ఉందంటారు, కాసేపు రూపం లేదంటారు, భగవంతుడు నిర్గుణుడు అంటారు కాసేపు, భగవంతుడు సగుణుడు అంటారు కాసేపు. సో ఇలాగా స్పెక్యులేటివ్ నాలెడ్జ్ అనమాట. బట్ అన్ని జ్ఞానాల యొక్క సరే ఇంత స్పెక్యులేటివ్ నాలెడ్జ్, ఇంత కష్టపడి వాళ్ళు సాధించేది ఏంటి?
ఆ బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మన్ రియలైజేషన్. ఓకే, ఆ వాసుదేవుడి నుంచి వచ్చే ఆ లైట్ ఎఫల్జెన్స్ అంతవరకు చేరగలరు వాళ్ళు. కానీ అది కాదు ముఖ్య ఉద్దేశం, అది కాదు ముఖ్య లక్ష్యం, అంతిమ లక్ష్యం అది కాదు. అంతిమ లక్ష్యం ఏంటి? వాసుదేవ పరం జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం వాసుదేవుణ్ణి తెలుసుకోవడం, వాసుదేవుణ్ణి చేరుకోవడం. వాసుదేవ పరం తపః, అన్ని రకాల తపస్సులు యొక్క అంతిమ లక్ష్యం వాసుదేవుణ్ణి పూజించడమే. వాసుదేవ పరో ధర్మం, అన్ని రకాల ధర్మాల్ని నిర్వర్తించే ముఖ్యోద్దేశం వాసుదేవుణ్ణి తృప్తిపరచడమే. అది మన వర్ణాశ్రమ ధర్మాలైనా లేకపోతే వర్ణాశ్రమ ధర్మాలకి అతీతంగా ఉన్నదైనా కూడా, ఏ ధర్మం పాటిస్తున్నా కూడా దాని అంతిమ లక్ష్యం వాసుదేవుణ్ణి చేరుకోవడమే. వాసుదేవ పరాగతి అంటే మన గతి అంటే ఫైనల్ డెస్టినేషన్. మన జీవితం యొక్క ముఖ్య లక్ష్యము, ముఖ్య ఉద్దేశము వాసుదేవుణ్ణి చేరుకోవడం. సో ఇది అద్భుతమైన శ్లోక భాగవతంలో. భాగవత వైభవాన్ని చర్చించే అధ్యాయం అన్నమాట ఇది. ప్రథమ స్కందము 2వ అధ్యాయము. భాగవత వైభవం, భాగవత మహాత్మ్యం గురించి చెప్తారు అన్ని శ్లోకాలు దీంట్లో. బ్యూటిఫుల్ చాప్టర్. ఎలాగైతే మనం భగవద్గీతలో 2nd చాప్టర్ ఈజ్ అ సమ్మరీ ఆఫ్ ఎంటైర్ భగవద్గీత అంటారు కదా, అలాగా ఇక్కడ కూడా భాగవతం యొక్క మొత్తం సారాంశం అంతా ఇక్కడ ఈ ప్రథమ స్కందము 2వ అధ్యాయంలో ఉంటది మీకు. సో అది ఇక్కడ ఉద్దేశము. విదురుడి ఉద్దేశం ఏంటంటే వేదాలని కీర్తించడము. తర్వాత శ్లోకంలో ఇంకా వేరే ప్రశ్నలు అడుగుతాడు విదురుడు. అనిరుద్ధుడు బాగున్నాడా, యుధిష్ఠిరు గురించి, భీముడు, అట్లా అందరి గురించి అడుగుతుంటారు. అడిగేటప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క విధంగా కీర్తిస్తారు వాళ్ళని. అది వెరీ వెరీ నైస్ చాప్టర్. ఈ విదురుడికి ఉద్ధవుడికి మధ్య జరిగే సంభాషణ చాలా హైలీ ఫిలాసఫికల్. ఇది హైలీ ఫిలాసఫికల్. ఓకే, సో ఇంతటితో ఇక్కడ ముగిద్దాము. ఎవరికైనా ఉన్నాయో మన క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్? ప్రభుజీ చెప్పండి మేడం. ముఖ్య స్థానాలని చెప్పారు కదా ప్రభుజీ, మధుర, పూరి, బద్రీనాథ్ ఇంకా మొదలైనవి. మరి ఉజ్జయిని కూడా చెప్పారు ప్రభుజీ, మరి అది శివుడి క్షేత్రం అంటారు. అంటే ఇప్పుడు శివుడు మనకు తెలుసు కదా అందరికి, వైష్ణవానాం యథాశంభో. సో ఇప్పుడు మిగతా క్షేత్రాలన్నీ మనకి డైరెక్ట్ గా వైష్ణవ క్షేత్రాలు. ఇప్పుడు మన ముక్తిని ప్రసాదించేది ఓన్లీ విష్ణువే. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుర్ ఏవన సంశయ. ఎవరన్నారు ఈ మాట? శివుడే అన్నాడు. ఒకసారి ఎవరో శివుడి దగ్గరికి వచ్చి ముక్తిని ప్రసాదించమని అడుగుతారు అనమాట. అప్పుడు శివుడు ఏమంటాడంటే, ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణోర్ ఏవ న సంశయ.
ముక్తి ప్రసాదించే శక్తి ఉన్న వాళ్ళలో ముక్తి ప్రసాదించగలిగే శక్తి ఉన్నది ఒక విష్ణువుకే, ఇంకా వేరే ఎవరికీ లేదు. కాబట్టి మిగతా క్షేత్రాలన్నీ డైరెక్ట్ గా మనకి వైష్ణవ క్షేత్రాలు. ఈ ఉజ్జయిని కూడా వైష్ణవ క్షేత్రంగానే చూడాలి, ఎందుకంటే వైష్ణవానం యథాశంభో. మనం ఎప్పుడైతే ఈ వైష్ణవులను కూడా సంతృప్తి పరుస్తామో అప్పుడు ఆ భగవంతుడు విష్ణు, కృష్ణ, రామచంద్ర వాళ్ళు సంతృప్తి పొందుతారు. ఎప్పుడైతే మనం హనుమంతుడిని ఒక గురువులాగా తీసుకొని రామాయణం నేర్చుకుంటామో అప్పుడు రామచంద్రుడు సంతృప్తి పొందుతాడు. ఎప్పుడైతే మనం శివుణ్ణి ఒక వైష్ణవుడిగా, ఉత్తమమైన వైష్ణవుడిగా పరిగణించి వైష్ణవానాం యథాశంభో అన్న భావంతో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తన ద్వారా ఆ శంభు శివుడి ద్వారా మనం భగవంతుని అనుగ్రహం పొందే ప్రయత్నం చేయాలన్నమాట. ప్రభు హరే కృష్ణ. ఒకసారి సప్తపురీలు మళ్ళీ ఒకసారి చెప్పరా ప్రభు? సప్తపురిలు అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, పూరి, ద్వార. పూరి నేను శ్లోకం చెప్తున్నాను, తర్వాత మీకు ఒక్కొక్క క్షేత్రం పేరు విడిగా చెప్తాను. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, పూరి, దారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఏమున్నాయి మనకి 7 క్షేత్రాలు? అయోధ్య, అవంతిక, హరిద్వార్, పూరి, ద్వారక, రామయి, కంచి, కాశీ. అయోధ్య, మథుర, మాయ. మాయ అంటే మాయాపూర్ మనకి, లేకపోతే హరిద్వార్. కాశీ, ప్రభుజీ కూడానా ప్రభుజీ? కాశీ, కంచి. కంచిలో ఏం దేవుడు ఉన్నాడు ప్రభుజీ? కంచిలో మనకి కంచి కామాక్షి. అక్కడ నేను వెళ్ళలేదు కంచికి ఎప్పుడు, కానీ కంచిలో మరి విష్ణు కంచి 2 ఉంటాయి ప్రభుజీ కంచిలో. విష్ణు కంచి కదా, అవును, శివ కంచి, విష్ణు కంచి అని 2 ఉంటాయి. 2 ఆలయాలు ఉన్నాయి ప్రభు. కరెక్ట్. 2 దేవాలయాలు ఆపోజిట్ గా ఉంటాయి ఒకదానికి ఎదురుగుండా. ఓకే, శివ కంచి 2 దర్శించుకోవాలి మనకి. శివ కంచి, విష్ణు కంచి 2 దర్శించుకోవాలి. అవంతిక, అవంతిక అంటే ఉజ్జయిను. పూరి, ద్వారావతి అంటే ద్వారక. ఇవి 7. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇంకొకటి ప్రభుజీ, ఇప్పుడు మరి వేదాలలో కూడా బంధువులైనా ఎవరు చేసినా తప్పే కదా ప్రభుజీ. అట్లా మరి ఎట్లా సమర్థించారు ఆ వేదాలలో బంధువులను చంపొద్దు అని ప్రభుజీ? దాని ఉదాహరణగా అర్జునుడు చెప్పడము అంటే ఎవరు చేసినా తప్పే కదా. వేదాల్లో కూడా మరి అలా ఎట్లా రాయబడ్డాయి ప్రభుజీ బంధువులను చంపొద్దు అని? అంటే ఇప్పుడు బంధువుల పట్ల మనకి ప్రీతి ఉంటుంది, ప్రీతి ఉంటది. వాళ్ళతో వాళ్ళకి సంబంధించి మనకు ఒక బాధ్యత, ఒక రుణము, ఒక సంబంధము. బయటి వ్యక్తుల కంటే మనకి రుణమే ఉండదు వాళ్ళతోటి. బంధువులతోటి వాళ్ళు బంధువులు అయ్యారంటే పోయిన జన్మ కర్మానుసారంగానే వాళ్ళు మనకి బంధువులు అయ్యారు. అంటే మనకి వాళ్ళ పట్ల ఒక బాధ్యత, లేకపోతే ఒక రకమైన రుణానుబంధము ఉంటుంది మనకి. ఆ బంధుత్వం అనేది ఏంటిది? రుణానుబంధం. కర్మానుసారంగా ఒక రుణం అన్నమాట. మనకు వాళ్ళ పట్ల తీర్చుకోదగిన ఒక రుణం ఉంది. సో బయటి వ్యక్తులకి, బంధువులకి వేరే రకంగా చూడాలి మనం. బయటి వ్యక్తుల్ని ఎలా పరిగణిస్తామో బంధువుల్ని అలా పరిగణించకూడదు. బంధువుల పట్ల ప్రీతి, ఒక రకమైన ఈ రుణానుబంధము, స్పెషల్ అఫెక్షను, అట్రాక్షను, స్పెషల్ బాండేజు,
స్పెషల్ రెస్పాన్సిబిలిటీ, మనకి ఒక ప్రత్యేకమైన కర్తవ్యము అది ఉంటుంది మనకి బంధువుల పట్ల. బంధువుల్ని ఆ, కాపాడాలనే ఒక బాధ్యత ఉంటుంది మనకి. ఇప్పుడు మనకి ఒక వ్యక్తి సంపాదన చేస్తున్నాడు అనుకోండి, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి. వేదాలలో ఏం చెప్తారంటే ఆ 1,00,000 రూపాయలలో 25% మన అవసరాల గురించి, అంటే మన రెంటు లేకపోతే ఇల్లు లోన్ కట్టుకోవడానికి, తిండికి సంబంధించి అవసరాలు, వాటికి ఒక 25%. ఇంకొక 25% ఎమర్జెన్సీ గురించి, అంటే మనకి కష్టకాలం ఏదైనా వచ్చినప్పుడు అది హాస్పిటల్ ఖర్చులో లేకపోతే వేరే ఏదైనా ఎమర్జెన్సీ గురించి ఇంకో 25%. ఇంకో 25% బంధువుల గురించి పెట్టమని చెప్పారు. ఇంకో 25% ఈ ధర్మ ప్రచారానికి డొనేషన్ ఇవ్వమని చెప్పారు. అంటే ఒక 25% మన ఇన్కమ్ లోంచి బంధువుల గురించి వెచ్చించమని చెప్పారు. చూడండి, బయట వాళ్ళకి ఇస్తాం అలాగా మనం ఇవ్వం కదా. అదే బంధువులైతే వాళ్ళు తప్పు చేసినా మన వాళ్ళే అనుకుంటాం మనం. కాబట్టి బంధువుల పట్ల అది కర్మానుసారంగా వచ్చిన ఒక ప్రత్యేకమైన బాధ్యత, వాళ్ళ పైన ఒక అఫెక్షను, మమకారము అవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళని చూసే దృక్పథం వేరే ఉంటుంది. అందుకే వేదాలలో అలా చెప్పారు. ఓకే, ఇంకా ఇంకేమన్నాయా? ఓకే, సో మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఇలా భాగవతం క్లాస్లో కలుసుకుందాం మనం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.